వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, గిరిజనులు ఏజెన్సీ ప్రాంత వాసులు ట్రైబల్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా ఇంచుమించు 25 రోజుల నుంచి ఆ అభ్యర్థులంతా కూడా అంటే మన్యం వాసులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంత వాసులు కావచ్చు, ఆ ట్రైబల్ పీపుల్ కావచ్చు, వాళ్ళంతా కూడా తమ యొక్క పోస్టులన్నీ కూడా ఉపాధ్యాయ పోస్టులు, తమ లొకాలిటీలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు 100% తమకే చెందాలి అని చెప్పేసి పోరాటం చేశారు, ధర్నా చేశారు. అన్నిటికీ మించి వాళ్ళు బంద్ చేశారు. తమ యొక్క మంత్రులను అలాగే తమ యొక్క ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫలితంగా ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 100% పోస్టులు ఈరోజు వాళ్ళకి ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కంపల్సరీగా ట్రైబల్ వాసులకు, ఏజెన్సీ వాసులకు గుడ్ న్యూస్. ఆ పరంగా ఇంచుమించు 800 నుంచి 1000 పోస్టులు మరి ట్రైబల్ ఏజెన్సీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసాము మొత్తం పోస్టులు వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చింది 42 పోస్టులు మాత్రమే. కానీ వాస్తవానికి ట్రైబల్ ఏరియాలో ఉన్న పోస్టులు 800 నుంచి 1000 పోస్టుల వరకు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ పోస్టులు వాళ్ళకి ఇస్తామని జీవో నెంబర్ 3 కూడా తప్పనిసరిగా పునరుద్ధరిస్తామని చెప్పేసి దానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు చెప్పారు. దాని ఫలితంగా డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, స్థానిక గిరిజన ఏజెన్సీలో ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చేశారు. ఏదైతే జీవో నెంబర్ పునరుద్ధరిస్తామని చెప్పారో దానికే కట్టుబడి ఉన్నామని, జీవో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు స్పష్టం చేశారు. కాబట్టి ఈ పరంగా ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే సీఎం గారు చెప్పారు, ఇది జరుగుద్ది. ఆ మేరకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మార్పులు వస్తే ఇక మ్యాటర్ చూద్దాం మనం. స్థానిక గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదిగోండి, స్థానిక గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, దానికే మేము కట్టుబడి ఉన్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదిగోండి, వాళ్ళకి 100% పోస్టులు ఏజెన్సీ వాసులకు ఇవ్వటానికే మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక జీవో 3 పునరుద్ధరణకు చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ గిరిజనులకు న్యాయం కూడా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ విషయంలోకి వెళ్ళినట్లయితే క్లారిటీ ఉంది మనకి. ఇక్కడ గమనించండి, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టం చేశారు. 100% వాళ్ళకే ఇస్తామని. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సమీక్షలో రద్దయినటువంటి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 100% రిజర్వేషన్ కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చ కూడా చేయడం జరిగింది సీఎం గారు. ఇకపోతే ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 కూడా తెచ్చాం. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై కొందరు కోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులు 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా పొందే లబ్ధిని కోల్పోయారని పేర్కొన్నారు. ఇకపోతే అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం జరిగింది. జీవో నెంబర్ 3 ద్వారా కలిగే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని చెప్పి సూచించారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సమీక్ష సందర్భంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న 3 అవకాశాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం. రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వటం. మూడో ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్లు 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిరక్షించడం వంటి అవకాశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ 100% వాళ్ళకే ఇవ్వటం, లేదు అంటే
ఇక్కడ చూడండి, రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటం. మూడోది చూడండి, కనీసం 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్ కల్పించి వారి హక్కులు పరిరక్షించడం. 50% అలా ఇచ్చినా మన డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు వస్తాయి. ఇలా ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు తథ్యం. ఓకే, అక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ మారద్ది, రిజర్వేషన్లు మారతాయి, పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు వీరి కేటగిరీలకు ఇచ్చినవి మారతాయి, అన్నీ మారతాయి. 50% ఇచ్చినా మారతాయి. నెక్స్ట్, దీనిపై సీఎం స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నాం. చూడండి, సీఎం గారు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ వైపే వాళ్ళ హక్కుల కోసమే మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాడు. అంటే ఆ హక్కుల కోసం కట్టుబడి ఉన్నామంటే ఖచ్చితంగా 100% వాళ్ళకే ఇవ్వాలి అనేది అభిప్రాయం. నెక్స్ట్, ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలా లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇకపోతే ఇగో ఎన్నికల సమయంలో ఆయన ఏం చెప్పారంటే జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయని మొత్తానికి పోస్టులన్నీ కూడా గిరిజనులకు ఇవ్వాలి. అక్కడ ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు గారు. ఓకే, ఇది ఏ రకంగా చూసుకున్న డిఎస్సి నోటిఫికేషన్లో మార్పులు తథ్యం. ఓకే, ఈ పోస్టులు ఎందుకంటే 100% ఇవ్వాలి లేదా 50% ఇవ్వాలి, లేదంటే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకా వాళ్ళకి మేలు చేసే అంశం ఏదన్నా ఉంటే దాన్ని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మార్పులు జరుగుతాయి. డిఎస్సికి సంబంధించి గత 25 రోజుల నుంచి కూడా ట్రైబల్ ఏజెన్సీ పీపుల్ ధర్నా చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. తమ యొక్క ఎమ్మెల్యేలని ఎంపీలని కలిసి తమ యొక్క వినతి గోడు వినిపించుకున్నారు. ఎందుకని అంటే తమకి ఇవ్వాల్సినటువంటి 100% పోస్టులు, ఏజెన్సీలో ఉన్న 100% ట్రైబల్ పోస్టులన్నీ కూడా ఏజెన్సీ వాసులకి ఇవ్వాలి అనేది ఏదైతే ఉందో నిబంధన, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చేరాలి. మాకు డిఎస్సీలో అన్యాయం జరిగింది, డిఎస్సీలో మాకు ఇవ్వాల్సిన పోస్టులన్నీ మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వేరే వాళ్ళకి అందరికీ కల్పించారు, కాబట్టి మా పోస్టులు మాకు ఇచ్చేయాలి. 100% ఏజెన్సీ పోస్టులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ పీపుల్ ట్రైబల్ పీపుల్కే ఇవ్వాలి. కాబట్టి జీవో నెంబర్ 3ని తప్పనిసరిగా పునరుద్ధరించాలి అని చెప్పేసి వాళ్ళు వారం 25 రోజుల నుంచి దగ్గర 20-25 రోజుల నుంచి కూడా ధర్నా చేశారు. అలాగే బంద్ ప్రకటించారు. గిరిజన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులు వాళ్ళకి ఏవైతే పోస్టులు ఇవ్వాల్సి ఉందో 100% పోస్టులు తమకే కావాలని గత 25 రోజుల నుంచి కూడా వాళ్ళు తీవ్రంగా ధర్నా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం కూడా దానికి స్పందించడం జరిగింది. 100% పోస్టులు వాళ్ళకే ఇస్తాం. జీవో నెంబర్ 3 గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. జీవో నెంబర్ 3 ప్రకారం